అపర్ణ అలాగే బామ్మ వాళ్ళిద్దరూ కూడా కావ్య దగ్గరకు వచ్చి కావ్యతో ఎలా అంటూ ఉంటారు, అమ్మ కావ్య, నువ్వు నీ నాటకం చూసి నాకు చాలా ముచ్చటగా ఉంది. నువ్వు చాలా బాగా నటిస్తున్నావు. వాడు ఇదంతా నటన అని వాడికి తెలియదు. వాడు నిజమే అనుకొని చాలా భయపడుతున్నాడమ్మా. అందుకే నువ్వు ఇంటికి వద్దువులే, ఈ నటన అంతా అయిపోయాక ఇంటికి వద్దువు అని చెప్పి అపర్ణ అంటుంది. ఆ మాట విని కావ్య అయితే, లేదు అత్తయ్య, ఇది నటించడం కాదు, నేను నిజంగానే ఆ ఇంటిని వదిలి ఇక్కడికి వచ్చేసాను. నేను ఇక మీద ఆ ఇంటికి రానత్తయ్య అని చెప్పి కావ్య అంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న అపర్ణ బామ్మ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్కడ ఉన్న కనకం అయితే, నటించడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, నాకు అర్థం కావట్లేదు అని చెప్పి కనకం అడుగుతూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న అపర్ణ కనకంతో ఇలా అంటూ ఉంటుంది, ఇంకేం అర్థం అవ్వాలి, వాడు దీని కడుపులో బిడ్డని తీసేయాలని అనుకుంటున్నాడు. వాడు దీనికి అబోర్షన్ చేసుకోమని చెప్పాడు. దానికి కావ్య ఒప్పుకోలేదు, అందుకే ఇక్కడికి వచ్చేసింది అని చెప్పి అక్కడ ఉన్న అపర్ణ అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న కనకం అలాగే తన భర్త ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక కావ్య కడుపులో బిడ్డని తీసేయమని చెప్పడంతో అక్కడ ఉన్న కనకం అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకు అల్లుడు గారు ఇలా మాట్లాడుతున్నారు, అల్లుడు గారు ఎందుకు ఇలా ఆలోచించారు అని చెప్పి కనకం అయితే అంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న కావ్య, నేను మాత్రం ఆ ఇంటికి రాను అత్తయ్య, మీరు వెళ్ళిపోండి, నేను ఆ ఇంటిని వదిలి శాశ్వతంగా పుట్టింటికి వచ్చేసాను అని చెప్పి కావ్య అపర్ణ అమ్మమ్మలతో చెబుతూ ఉంటుంది.